ఒక కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. బేతనీలో ఉన్న ఒక కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరం కలిసి ఆ వచ్చిన భాగాలు చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం నుండి 42 వచనాలు వరకు చదువుకోవాలి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదివితే మంచిది. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. హలో, చెప్పాను. అందరు కలిసి చదువుదాం. 41వ వచనం కూడా. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును కాక. బేతనియా గ్రామంలో ఉన్న ఒక కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు, కానీ 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. కుటుంబం ఒకటే, 3 వ్యక్తులు 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. వినండి జాగ్రత్తగా. కుటుంబం ఒకటే, 3 వ్యక్తులు 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. 7 దినాలు చాలా కుటుంబాలు ఆ విధంగానే ఉన్నాయి, మనకు తెలుసు. ఒక్కొక్కరు ఒక విధంగా, కుటుంబంలో ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. భర్త ఒకటి, భార్య ఒకటి, పిల్లలు ఒకటి, ఎవరంతకు వారే యమునా తీరే అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బేతనియా కుటుంబంలో మార్తా, మరియా, లాజరు అనేటువంటి కుటుంబాన్ని మనం చూడబోతున్నాం. ఈ బేతనియా అనేది యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉంటుంది. వినండి జాగ్రత్తగా. బేతనియా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎన్ని మైళ్ళ దూరం ఉంటుంది చెప్పండి? యెరూషలేము నుండి బేతనియాకి ఎంత దూరం? దాదాపు 2 మైళ్ళ దూరంలో ఉంటుందన్నమాట. కానీ యేసు ప్రభువారు ఎప్పుడు వచ్చినా యెరూషలేములో ఆయన కాపురం ఉండడు, కానీ బేతనియాకే వెళ్తాడు. ఒక భక్తుడు అన్నాడు, జెరూసలేం రిజెక్టెడ్ హిమ్, బేతనియా రిసీవ్డ్ హిమ్ అన్నారు. వేర్సిబి గారు చెప్తూ ఉన్నారు. బేతనియా యెరూషలేము యేసు ప్రభును రిజెక్ట్ చేస్తే బేతనియా రిసీవ్ చేసుకుంటుందన్నమాట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చినా ఆయన బేతనియాకే వెళ్ళేవాడు. యెరూషలేముకి వెళ్ళినా అక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడు, కానీ బేతనియాలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు ఒక కుటుంబాన్ని ఇష్టపడుతున్నాడంటే ఆ కుటుంబం ప్రభువుకు ఎంత దగ్గరగా ఉందో, ప్రభు ఆ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడంటే ఆ కుటుంబం దేవునికి ఎంత దగ్గరగా ఉందో మనం ఆలోచించవచ్చు. ప్రభు ఇష్టపడిన కుటుంబం చూడండి. ప్రభు ఇష్టపడినాడో లేదనే దానికి గుర్తుగా యోహాను సువార్త చూడండి, 11వ అధ్యాయం. ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడో లేదో చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఎంత మంచి మాట అండి. యేసు ప్రభువారు ఎవరెవరిని ప్రేమించినాడంట? మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. ఆ కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమించాడు అంటే యేసు ప్రభువుకు చాలా దగ్గరగా భక్తి జీవితంలో, ఆత్మీయతలో, యథార్థతలో, నమ్మకత్వంలో ప్రభువుకు చాలా దగ్గరగా ఉన్న కుటుంబంగా మనకు కనబడుతోంది. అయితే ప్రభు ప్రేమించిన కుటుంబంలో, ప్రభు ఇష్టపడిన కుటుంబంలో 3 రకాలైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు అక్కడ ఉన్నారు ఆ కుటుంబంలో. ఆ కుటుంబంలో సభ్యులు ఎంతమంది అంటే 3. ఎవరెవరు? ఒకటి మార్తా, రెండవది
మరియా, మూడవది లాజరు. ఈ మార్త ఉంది ఇంట్లో, ఇప్పుడు మరియ కూడా ఇంట్లోనే ఉంది. లాజరు ఉన్నట్టు కనబడతలేదు ఇక్కడ. లాజరే కానీ ఎప్పుడు హాజరుగాడు, గైరాజరు అవుతుంటాడు. యేసు ప్రభు ఇంట్లోనికి వచ్చే లోపల లాజరు ఏమవుతాడు? బయటికి వెళ్ళిపోతాడు. యేసు ప్రభు రావడమే, ఆయన వెళ్ళిపోవడమే. కొన్ని కుటుంబాలు కూడా మనం ప్రార్థనకి ఎక్కడైనా వెళ్తే, ఏమైనా కుటుంబాలు దర్శిస్తే, అమ్మయ్య అయ్యగారు వచ్చినాడని ఇంట్లో ఒకరు ఏమవుతారు? జంప్ అవుతారు. అంత అయిపోయినాక మాకు ఎదురు పడతారు. కానీ ఈ కుటుంబంలో జరిగినటువంటి సన్నివేశాలు తర్వాత మీరు ఎలాగ ఆత్మీయంగా ఎదిగినారో తర్వాత మనం ఆలోచన చేస్తాం. కానీ ఈ చివరి ఒక వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 42వ వచనాన్ని నేను చదువుతున్నా. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మరియను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యేసు ప్రభువే స్వయాన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మరియా ఉత్తమమైన దానిని. ప్రభును చెప్తున్న మాట ఏంటంటే, మరియను ప్రభువు మెచ్చుకున్నాడు. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఈ భూలోకంలో ఎవరు మెచ్చుకుంటే మంచిది? మనల్ని ఎవరు మెచ్చుకోవాలా? కొన్నిసార్లు మనం మంచిగా మెచ్చుకోరు, ఇంటి పక్కల వాళ్ళు మెచ్చుకోరు, ఇంటి ఎదురుగా వాళ్ళు మెచ్చుకోరు కదా, బంధువులు మెచ్చుకోరు మనల్ని, తోటి స్నేహితులు మనల్ని కొన్నిసార్లు ఇష్టపడరు, మంచోడు అనను, కొన్నిసార్లు మంచి వాళ్ళు కాదని చెప్తారు. ఏదైనా వివాహ సంబంధమైన కార్యక్రమాలు జరిగితే ఆనికెందుకు ఇస్తారు పిల్లను అంటారు కదా, రకరకాలుగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ఎవరు మెచ్చుకున్నారు మరియను అంటే, యేసు ప్రభు మెచ్చుకున్నాడు. అందుకే ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. ఎవరు మెచ్చుకోవాలంట మనల్ని? ఎవరు శభాష్ అనాలి? ఎవరనాలి? ప్రభువు మెచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులు మనకు పెద్ద సన్మానం చేయకపోయినా, మనుషులు మనకు కిరీటాలు పెట్టకపోయినా, నువ్వు చాలా గొప్పవాడవని మనుషులు మనల్ని ఎవరు చెప్పకపోయినా, ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. యోగ్యుడు ఎవరు యోగ్యుడు? ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. ఇప్పుడు మరియను మెచ్చుకుంటున్నాడు. కుటుంబంలో ఇద్దరున్నారు, మార్త కూడా ఉంది. కానీ మార్తను గురించి చెప్తలేడు, మరియను గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు మెచ్చుకున్నవాడు. బైబిల్ గ్రంథంలో మనకు యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు యోబుని గురించి. ఏం చెప్తున్నాడు? నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నాడు. దేవుడే మెచ్చుకుంటున్నాడు. యోబుని గురించి శత్రువు కూడా మెచ్చుకున్నాడు, సాతాను కూడా మెచ్చుకున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మెచ్చుకునే జీవితం నీకుందా? ప్రభు ఇష్టపడే జీవితం ఉందా? ప్రభు నిన్ను చూసి చాలా గుడ్ బాయ్ అని చెప్తున్నాడా? ప్రభు చూసి యోగ్యుడితడు, చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, భక్తి గలవాడని చెప్పగలడా? మన గురించి చెప్పలేడు. ఒకసారి ఒక సర్కిల్లో పెద్ద డే టైంలోనే పగలు సిగ్నల్స్ ఉంటాయి కదా, సిగ్నల్స్ దగ్గర ఒక ముసలాయన పెద్ద టార్చ్ లైట్ పట్టుకొని తిరుగుతున్నాడంట. మీరు మామూలుగా టార్చ్ లైట్ డే టైమా రాత్రి వెలిగిస్తారా?
కానీ ఈయన ఎప్పుడు వెలిగిస్తున్నాడు? డే టైంలో లైట్ వేసుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ? మన సర్కిల్లో అన్ని వాహనాలు ఉన్నాయి, మనుషులు తిరుగుతున్నారు, ఆటోలు, బస్సులు, లారీలు అన్నీ తిరుగుతున్నాయి. ఇక లైట్ వేసుకుంటా తిరుగుతున్నాడు. అందరూ అంటున్నారు, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, ముసలాడు కదా పిచ్చి పట్టిందా జరా అనుకున్నారంట. ఒక ఆయన వచ్చి అడిగినాడు, ఏం పెద్ద మనిషి నువ్వు డే టైంలో లైట్ పట్టుకొని తిరుగుతున్నావు అంటే, లేదు నాయన చాలాసేపు నుంచి వెతుకుతున్నా, మంచోడు ఒక్కడన్నా దొరుకుతాడని చూస్తున్నా, కానీ లైట్ వేస్తే కూడా కనపడతలేడు. లైట్ వేస్తే కూడా మంచోడు కనపడతలేడు, ఏం చేద్దాం? అందుకే లెంకుతున్నాడు. చాలాసేపు అయింది ఈ సెంటర్లో నేను సర్కిల్లో వెతకబట్టి. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఇది ఒక ఛాలెంజ్గా నువ్వు తీసుకోవాలి. ప్రభు నన్ను మెచ్చుకుంటున్నాడా? నా ప్రవర్తన, నా జీవిత విధానం, నా ఆలోచనలు, నా తలంపులు, నా చూపులు, నా మాట విధానం, దేనిని బట్టి ప్రభు నన్ను మెచ్చుకుంటున్నాడా? కానీ ఇక్కడ మరియను ప్రభు మెచ్చుకున్నాడు. ఎంత ధన్యత! నోవాహును గురించి కూడా రాయబడింది 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. తరములో ఈ జనరేషన్లోనే నీలాంటి నీతిమంతుడు లేడు. ఎంత మంచి మాట! ప్రభువు మనల గురించి మెచ్చుకోవాలి. అయితే ఇక్కడ లూకా సువార్తలో మరియను గురించి ప్రభు మెచ్చుకుంటున్నాడు. మరియలో ఉన్నటువంటి 4 ఉత్తమమైన సంగతులు ధ్యానం చేసి మనం ముగిద్దాం. మరియలో ఎన్ని ఉత్తమమైన సంగతులు? 4 ఉత్తమమైన సంగతులను గురించి ధ్యానం చేసి ముగిద్దాం. ప్రభు మెచ్చుకున్నాడంటే ఆమెలో ఏమున్నాయి? ఆ 4 విషయాలు ఏందో ఒక 4 సంగతులు ఆలోచన చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. చూడండి, దయచేసి గమనించండి. 30వ వచనం, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, 39వ వచనం. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సరైన స్థలమును ఎంచుకుంది. మరి ఏం ఎంచుకుందమ్మా? సరైన స్థలం. ఏంది సరైన స్థలము? ఎక్కడ సరైన స్థలం ఆమెకు? యేసు పాదాల దగ్గర కూర్చోవడం, ప్రభు పాద సన్నిధిలో కూర్చోవడం. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. యేసుని తోడా ఎవ్వరు సాటి, యేసుని తోడా ఎవ్వరు సాటి. దోషము బాపును బాపును బాపును, దోషము బాపును బాపును బాపును. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పాటితి, నీ పాదములే పాటితి. సరైన స్థలం. మరియలో ఉన్న ఉత్తమమైంది ఒకటి, ఆమె సరైన స్థలం ఎంచుకుంది. ఏమిటంట? యేసు పాదాల దగ్గర. బైబిల్ గ్రంథంలో 3 సార్లు ఆమె యేసు పాదాల దగ్గర కనబడింది. ఆ రెఫరెన్స్ చూడండి ఒకసారి. 39వ వచనంలో ఒకసారి చూసినాం కదా. 39వ వచనంలో ఆమె ఎక్కడ కూర్చుందంట? యేసు పాదముల యొద్ద కూర్చుంది. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయం కూడా చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఆయన పాదముల మీద పడి. ఇది 2వది. ఇక 3వది 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఎన్ని సందర్భాలు రాయబడింది మరియను గురించి? 3 సార్లు ఆమె యేసు పాదాల దగ్గర కనబడుతూ ఉంది.
కానీ 3 సార్లు ఆమె పాదాల దగ్గర కనబడిన 3 విధాలుగా 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె కనబడుతూ ఉంది. ఒక ఆయన అన్నాడు, మొదటిసారిగా ఎందుకు యేసు పాదాల దగ్గర కనబడింది? ఎందుకు కనబడింది ఆమె? ఎందుకు కనబడింది? యేసు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంది మొట్టమొదటిసారిగా లూకా సువార్తలో? బోధ వినడానికి. ఒక ఆయన అన్నాడు లర్నింగ్ అన్నాడు. యేసు పాదాల దగ్గర ఎందుకుంది? నేర్చుకోవడానికి. నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి నేర్చుకోవడానికి. మనం నేర్చుకుంటున్నామా? వాక్యం నేర్చుకుంటున్నామా? ఏమి నేర్చుకోం. బైబిల్ ఏ పుస్తకం ఎక్కడుందో మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలైన బైబిల్ మనం పూర్తి చేయం. ఎన్ని సంవత్సరాలైన బైబిల్ కంప్లీట్ చేయలేము. ఎంతోమంది మిషనరీలు 200 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు? 200 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం 1 టైం కూడా బైబిల్ పూర్తి చేయలేదు. ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదు. ఎక్కడ ఏ పుస్తకం ఉందో తెలియదు, ఎక్కడ ఏ గ్రంథం ఉందో తెలియదు, ఎవరికి ఎవరి భార్యనో ఎవరి గురించి తెలియదు, ఏ ప్రవక్త ఉన్నాడు, ఏ రాజు ఉన్నాడో మనకు తెలియదు. బైబిల్ పుస్తకం, బైబిల్ గ్రంథం మన దగ్గర ఉంది, కానీ అందులో ఉన్న ఏమీ తెలియదు. 0 నిల్. అందుకే ఈమె యేసు పాదాల దగ్గర ఎందుకు కూర్చుంది? సరైన స్థలంలో ఎందుకు కూర్చుంది అంటే, ఒకటి లర్నింగ్, ఆయన బోధ నేర్చుకోవడానికి, ఆయన వాక్యం నేర్చుకోవడానికి ఆమె ఉంది. ఇంకోటి వీపింగ్ అన్నాడు 11వ అధ్యాయంలో. ఒకటి లర్నింగ్, రెండవది వీపింగ్. ఏడుస్తూ ఆయన పాదాల మీద పడిందంట మరియా. 3 విధాలుగా బైబిల్ గ్రంథంలో 3 రెఫరెన్స్లే రాయబడినాయి ఆమె యేసు పాదాల దగ్గర ఉన్నట్టుగా. ఒకటి నేర్చుకోవడానికి ఆయన పాదాల దగ్గర ఉంది. రెండవది కన్నీరు గడుస్తుంది ఆయన పాదాల దగ్గర. ప్రార్థనలో మొరపెడుతుంది, ఆయన పాదాల మీద పడి ఏడుస్తోంది. ఇక 3వది వర్షిపింగ్, ఆరాధిస్తోంది. 12వ అధ్యాయంలో ఏం చేస్తుంది ఆమె? ఆరాధిస్తోంది. చెప్తారా 3 మాటలు ఎందుకు ఆమె యేసు పాదాల దగ్గరికి పోయింది? 3 విషయాలు. ఒకటి లర్నింగ్, రెండవది వీపింగ్, మూడవది వర్షిపింగ్. ఆమె యేసు పాదాల దగ్గర ఉట్టిగా కూర్చోలేదు, నేర్చుకుంటుంది. ప్రభువా నాకు సహాయం దయచేయి. ఇర్మియా గ్రంథం 33:3 చూడండి ఒకసారి. తండ్రి మాట ఇర్మియా గ్రంథం 33:3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టుము. మొరపెడితే ఏం చేస్తాడంటే, ఆయన పాదాల దగ్గరికి వచ్చి మొరపెడితే అర్థం కాని సంగతులు. ఎవరు నిద్రమత్తులో ఉండలేరు కదా. అర్థం కాని విషయాలు, బైబిల్లో అర్థం కాని సంగతులు, దేవుని గురించి అర్థం కాని విషయాలు ఏదైనా ఉంటే మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి. ఇప్పుడు మరియా పాదాల దగ్గర కనపడుతోంది. కానీ చాలామంది ఎక్కడెక్కడ కనపడుతుంటారు. వారి స్థలాలు వేరువేరుగా ఉంటాయి. కొంతమంది స్థలాలు, మొదటి కీర్తనలో ఏం రాయబడింది? మొదటి వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఎక్కడ కనపడుతున్నావు? వైన్ షాప్ దగ్గరనా? సినిమా హాల్లోనా? చెడు వ్యసనాల దగ్గరనా? గంజాయి దగ్గరనా? మత్తు పానీయాల దగ్గరనా నువ్వు కనపడుతున్నావు? ఎక్కడ కనపడుతున్నావు? ఎక్కడ హాజరవుతున్నావు? ఎక్కడ ఆబ్సెంట్ అవుతున్నావు? మందిరానికి ఆబ్సెంట్, చెడు వ్యసనాలకు హాజరవుతుంటారు కొంతమంది. ఎక్కడెక్కడో కనపడుతుంటారు. ఈ మరియా యేసు పాదాలు తప్ప నాకు వేరొకటి లేనే. ప్రభు పాదాలు ఉంటే చాలు, ప్రభు పాద సన్నిధిలో ఉంటే చాలు. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు దయనమా, నా యేసు నాదు దైవమా. నీ పాద సన్నిధి నాకుంటే చాలయా, నా యేసు నాదు ప్రాణమా, నా యేసు నాదు దైవమా. ఏముంటే చాలంట? మరి ఈరోజు ఆయన పాదాల దగ్గర పోయినావా? పోయిన వాళ్ళు చేయొద్దని ఒకసారి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసిన వాళ్ళు.
పాదాలంటే ఏదో బొమ్మ తెచ్చుకొని మొక్కడం కాదు. ఆయన పాదాల బొమ్మలు లేవు. లోకంలో ఉన్నట్టుగా యేసుప్రభు పాదాలు లేవు, బొమ్మలు లేవు. నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో ఆయన పాద సన్నిధి. ప్రభు అన్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నువ్వెక్కడ మోకరిస్తే అక్కడ ప్రభు పాద సన్నిధి ఉంటుంది. మరియా యేసు పాదాలు తప్ప వేరొకటి లేదు. మరియలో ఉన్న ఉత్తమమైంది మొదటిది ఏం చెప్పుకున్నా? సరైన స్థలం. సరైన స్థలం. నీకు సరైన స్థలం ఏంది? నువ్వు ఎన్నుకున్న లొకేషన్ ఏంది? నీ లొకేషన్ ఎలాగుంది? ఎక్కడెక్కడో కనపడతాం మన లొకేషన్. కొన్నిసార్లు సిగ్నల్కి అందం. ఏం రాయబడదు, ఏం చెప్తుంటుంది? ఫోన్ చేస్తే మీరు ప్రయత్నిస్తున్న నంబరు ప్రస్తుతము అందుబాటులో లేరు, నాట్ రీచబుల్. మీరు చేరుకోలేరు, నాట్ రీచబుల్. చెరువులు ఉంటే చేరుకుంటుందా ఫోను? ఎక్కడో ఉంటే చేరుకుంటుందా? అడవిలో ఉంటే చేరుకుంటుందా? మా వాడు కాలేజీకి పోయినాడు, కానీ కొంచెం మధ్యలో ఘాటు సెక్షన్ ఉంది. ఏం సెక్షన్ అంట? ఏం సెక్షన్ ఉందంట? ఘాటు సెక్షన్ అంట. ఘాట్ సెక్షన్లో ఆయనకు నాట్ రీచబుల్. ఎవరమ్మడి తిరుగుతున్నాడేమో నాట్ రీచబుల్ వస్తుంది. అందుబాటులో లేమో నాట్ రీచబుల్. నాట్ రీచబుల్. అందుకే మరియా సరైన స్థలం ఎంచుకుంది. ఇప్పటికైనా మనం అర్థం చేసుకుందాం. నీ స్థలాలు మార్చుకోవాలి. నువ్వు తిరుగుతున్న స్థలాలు మంచివి కాకపోతే దాన్ని వదిలిపెట్టాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? కంటిన్యూగా కొనసాగిస్తున్నావు. ఎప్పుడు తెలిసి వస్తుంది? అంతా లాస్ అయిన తర్వాత. ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకు ఎంత చెప్పినా వింటలేడు. సామెతల గ్రంథం దీన్ని దయచేసి బైబిల్ గ్రంథం తెరవండి ఒకసారి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో పాట పాడుతున్నాడు. ఏమని అరుస్తున్నాడు చూడండి. 12వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం కరెక్ట్ చదవాలి, అర్థమయ్యేటట్టుగా, తెలుగులో, ఇంగ్లీష్లో కాకుండా. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి వేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచునందువు. ఎప్పుడు గుర్తుకొస్తాడంట దేవుడు? మూలుగుతున్నాడు మంచంలో వాడి. వేశ్యలమ్మడి తిరిగి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. జారస్త్రీ అమ్మడి తిరిగి జీవితాన్ని పాడు చేసుకొని ఇప్పుడు అంటున్నాడు, అయ్యో నేను ఉపదేశము నేను ఎట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినలేదు. బోధకుల మధ్యనే కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంట? మందిరంలోనే ఉన్నాడు, సంఘంలోనే ఉన్నాడు. బోధకుల మాట మాత్రం పడతలేదు, ఎక్కుతలేదు. మందు ఎక్కుతలేదు అంటుంటారు కదా కొంతమంది. ఏం ఎక్కుతలేదంటే ఈయనకి మందు ఎక్కుతలేదు. ఎక్కకపోతే ఆయన దించుతాడు నిన్ను. ఇప్పుడు ఎక్కకపోతే ఆయన దించుతాడు ఒకరోజు. సమాజ సంఘముల మధ్య ఉండినను, బోధకుల మధ్య నువ్వు కూర్చుండినను, ఉపదేశమును త్రోసివేస్తే, వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు నిన్ను దించుతాడు. అర్థమవుతుందా నీకు? ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. వాదమాడి పంతమాడి అంతలోనే కన్ను మోసిపోదువా. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదువ చింతతోనే సమాధికి. సమాజ సంఘముల మధ్య ఉన్నాడు, బోధకుల మధ్య ఉన్నాడు. పడతలేదు జీవితంలో, ఏది స్వీకరిస్తారు. రిసీవింగ్ లేదు, వాక్యం రిసీవింగే లేదు. ఎంతన చెప్పు, బర్రె మీద నీళ్ళు పోసినట్టునే. బర్రె మీద నీళ్ళు పోసి నిలబడతాయా? ఒక చెరువులో నీళ్ళు తెచ్చిపోయి బర్రె మీద నిలబడతాయా? మనకు కూడా అంతే. బర్రె మీద నీళ్ళు పోసినట్టు ఇట్లా దులుపుకొని పోతాం కొన్నిసార్లు. మనం బర్రె మీద నీళ్ళు పోసినట్టు ఉంటాం.
ఒకటి, ఆమె సరైన స్థలం ఎంచుకుంది. రెండవ విషయం చూడండి, 38వ వచనం చదువుతారా? లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చదవండి ఒకసారి. పోవుచుండగా ప్రవేశించను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఒకటి, సరైన స్థలము. రెండవది, సరైన సమయం. ఎప్పుడంటే ఎప్పుడు కాదు ఆమె ఇంట్లో కూర్చుంటుంది. ఎప్పుడు కూర్చుంటుంది? యేసు ప్రభు ఇంటిలోనికి వచ్చిన వెంటనే యేసు పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది. సరైన సమయం. టైం ఎప్పుడు? సేవకుడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడా? వచ్చినప్పుడు ఏం చేయాలి? వాక్యం వినడానికి ఇష్టపడాలి, టైం తీసుకోవాలి, సరైన సమయం. కానీ మనం ఏం చేస్తాం? నో. కొంతమంది పాటలు పాడే వరకు ఊతారు బాగా, స్తోత్రం చెల్లింతు, మన లోపలికి మేము ఊతుంది బాగా. కరెక్ట్ టైం వచ్చే వాక్య టైంకి వచ్చే లోపల ఇక స్తోత్రం కాదు, ఆత్రమై నిద్రలో ఊగుతుంటుంది, నిద్రలోకి జారిపోతుంది. పాటలు అంటే నాకు బాగా ఇష్టం చూడన్న, వాక్యం అంటే ఎక్కదు అంటుంటారు. పాటలు అంటే వాళ్ళ ఇష్టం, కానీ ఏమి ఎక్కవు? వాక్యం అంటే వద్దు. అది గుచ్చుతుంది, బాణతో గుచ్చినట్టు అవుతుంది, కొట్టినట్టు అవుతుంది, నాకు బరె మీద కొట్టినట్టు అవుతుంది. కనుక నేను వాక్యము వద్దు. కానీ ఇక్కడ ఆమె ఏం చేస్తుంది? సరైన సమయాన్ని ఎంచుకుంది. ఒకటి, సరైన స్థలం. రెండవది, సరైన సమయం. ఏ వాక్యంలో, ఏ సమయంలో వాక్యం దొరుకుతుందో ఆ సమయంలో వినాలి కదా. టైం పోతే వస్తుందా? యేసుప్రభు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాడు అనుకో, ఆ టైంలో ఆమె కూర్చుంటే వాక్యం వినపడుతుందా? మార్త ఉంది, ఎక్కడుంది? ఈమెనేమో యేసు పాదాల దగ్గర ఉంటే ఆమె ఎక్కడ కూర్చుంది? కిచెన్లో కూర్చుంది, వంట చేసుకుంటుంది, తొందరపడుతుంది. ఎంత పరిస్థితుల్లో సరైన సమయం. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడింది? దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. సమయం పోతే రాదు. వయస్సు గతించిపోతే మళ్ళీ వస్తుందా? యవన కాలం తిరిగి వస్తుందా? కొంతమంది చెప్తుంటారు, ఈ మూలికలు తిను మళ్ళీ నీకు తిరిగి నూతన యవనంగా ఉంటావు అంటారు. అది కుదరని పని. పుట్టుట గిట్టుట, పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాల్సిందే. ముసలోళ్ళు కాకుండా ఎవరు ఉండడానికి లేదు. యవన కాలం ఎప్పుడు ఉండదు? యవన కాలంలోనే మోకాలు వంచు, యవన కాలంలోనే దేవునికి సమయమి, ప్రార్థనకు సమయమి, వాక్యానికి సమయమి, సహవాసానికి సమయమి. టైం అంతా వేసి చేసుకున్న తర్వాత ఇక ముసలోళ్ళు అయినా కొంతమంది అంటారు, బైబిల్ చదవాలని ఉంది కానీ ఏం కనపడతలేవంట, కనపడుతుంది. పాట వాడాలని ఉంది కానీ పనులు ఊడిపోయినాయి, గాడుపు వస్తుంది సందులో నుంచి. మందిరానికి పోవాలనుకున్నా కానీ నేను నడవలేని, మంచంలోనే వండుకుంటా. దేవుడు టైం ఇచ్చినాడు, నువ్వు ఉపయోగించుకోలేదు అంతే. దేవుడు సమయం ఇచ్చినాడు కానీ నువ్వు ఉపయోగించుకోలేదు. సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు సమయం అయిన తర్వాత ఏం ఉరుకులాటలే, అబ్బో తట్టుకోలేరుగా, నువ్వు పాడాలని ఉందిగా, ఏం పాడుతావు ఇప్పుడు? కొంతమంది యవన కాలంలో సేవ చేయకుండా ముసలి ఆయనకేమని, ఇప్పుడు రిటైర్డ్ అంటాడు ఉద్యోగంలో, సేవ చేయాలని ఉంది. ఎప్పుడు నువ్వు సేవ చేసి 65 ఏళ్ళకా? 60 ఏళ్ళకి సేవ చేస్తావా? యవన కాలంలోనే ఏదైనా సాధించవచ్చు. అర్థమవుతుందా? యవన కాలంలోనే ఏదైనా సాధించవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తావా, బైబిల్ చదువుతావా, భక్తిగా జీవిస్తావా, ఏదైనా చేయి. యవన కాలాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు టైం పాస్ చేస్తే ఫోన్తో నీ జీవితం పాడైపోతుంది. చాలామంది ఎంత చెప్పినా వినడమే లేదు. నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. సాతానుడు మన చేతులకు ఒక ఆయుధం తీసుకొని పెట్టినాడు. ఏం తెచ్చిపెట్టినాడు తెలుసునా? ఆ మొబైల్ తెచ్చిపెట్టినాడు. నీ టైం అంతా దొంగిలిస్తాడు. భార్య వంట చేసి పెట్టింటుంది, అన్నం తిందురయ్యా అంటుంటుంది. ఊకమ్మా అని నేను అంటుంటాడు. ఎందుకు అంటే మధ్యలో టైం ఏం తింటుంది టైము? ఇంకా రీల్స్ రేఖలే అరిగిపోయినాయి, రీల్స్ మాత్రం మానతలేరు. రేఖలు అరిగిపోతున్నాయి, చేతుల్లో రేఖలు అరిగిపోతున్నాయి, గీతలు అరిగిపోయినా సరే. మనం సరైన సమయం,
దేవుడు నీకు ఈ టైంలో మంచి బలం ఇచ్చినాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. దేవుని కోసం పరిగెత్తు, దేవుని కోసం బలంగా నిలబడు. గంటల తరబడి నువ్వు మోకాల మీద ఉండు. కానీ నువ్వేం చేస్తావు? తింటావు పంటావు, ఏం లేదు. బాగా తింటావు, మంచిగా పంటావు. తినాల్సిందే, పడుకోవాల్సిందే, రెస్ట్ అవసరమే. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. మూడో విషయం త్వరగా ముగిద్దాం. అదే 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. 10వ అధ్యాయం 39వ వచనం, లూకాసు వార్త. ఆమెకు మరియాను సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏమింటుందంట ఆమె? ఆయన బోధ అంటే సరైన ఆలోచన. మూడవది ఏంది? సరైన ఆలోచన. నెంబర్ 1 సరైన స్థలము, సరైన సమయం, సరైన ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది ఆమెకు? నేను కూడా మా అక్కలాగా పోయి కిచెన్లో ఉంటా, పాత్రలు కడుక్కుంటుంటా, శుభ్రం చేసుకుంటా అనుకుందా? అవన్నీ చేయాల్సిందే. ప్రభువే మన ఇంటికి వచ్చినప్పుడు, సృష్టికర్తైన దేవుడే మన ఇంటికి వచ్చినప్పుడు, పాపల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూలోకానికి వచ్చి ఆయన కుటుంబంలో ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు టైంని నిర్లక్ష్యం చేయకూడదు, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. జక్కయ్య కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథం లూకాసు వార్త 19వ అధ్యాయంలో. ధనవంతుడు. యేసు ప్రభుతో ఏం పని అనుకున్నాడా? పరిగెత్తుకొని పోయినాడు. ధనవంతులు ఎవరైనా పరిగెత్తారా? ఆయనకి ఏం పట్టింది? అంత పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ పరిగెత్తుకొని పోయి మేడి చెట్టు ఎక్కినాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అంత మాత్రం కాదు, యేసు ప్రభుని ఇంటిలోని కూడా తీసుకుని వెళ్ళాడు. ప్రభు వచ్చినప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన మాట వినాలి. ఏం వినాలి మనము? ఆయన బోధ. అందుకే సరైన ఆలోచన మూడవది. ఇక చివరిది 4వదిగా 42వ వచనం, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక 4వది ఏంటంటే సరైన ఎంపిక. ఏంటివి ఆమె ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంది చెప్పండి? ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంది ఆమె? సరైన ఎంపిక. సరైన ఎంపిక. కొంతమందికి సెలక్షన్ కరెక్ట్గా ఉండదు. మనిషి బాగుంటారు, కొంతమంది బట్టలు సరిగా సెలక్షన్ చేసుకోరు. వాళ్ళ కలర్కు వాళ్ళ బట్టలకు సంబంధం ఉండదు, సరైన సెలక్షన్ ఉండదు కొంతమంది మనిషి బాగలేకపోయినా సరైన సెలక్షన్ చేసుకుంటారు. ఈ మరియ సరైన ఎంపిక. ఏమిటి ఎంపిక? ఆయన అంటే ఉత్తమమైనది ఏందో అదే తీసుకుంటుంది, శ్రేష్టమైనది ఏదో అదే వెతుకుంది. నువ్వు బట్టల షాప్కి వెళ్తే ఏదంటే అది తీసుకుంటావా? కూరగాయల మార్కెట్కి వెళ్తే ఏదైనా అది తీసుకుంటావన్నో, ఏదైనా మంచివే తీసుకుంటావు కదా. మరియ కూడా శ్రేష్టమైన వాటిని, వాక్యము ముఖ్యమని ఆ పదాల దగ్గర వదిలిపెట్టకుండా అక్కడే కూర్చుంది. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. సరైన ఎంపిక. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేని మీద ధ్యానం అంట? ధ్యానం దేని మీద ఉండాలంట? ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం. మన సెలక్షన్ ఎట్లా ఉండాలా? పవిత్రతకు స్థానం ఇవ్వాలి, భక్తికి స్థానం ఇవ్వాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, రమ్యమైన వాటికి ప్రాధాన్యత. ఈ మరియ కూడా ఆమె సెలక్షన్ బాగుంది, ఎంపిక బాగుంది. ఉత్తమమైన వాటిని ఏర్పరచుకుంది ఆమె ఏర్పరచుకున్న విధానం, ఆమె సెలెక్ట్ చేసుకున్న విధానం ఎంత గొప్పది. విశ్వాసిగా నువ్వు ఎలాగున్నావు? లోకంలో మనం ఉంటాం. లోకంలో ఎట్లుండాలా? జాగ్రత్తగా బ్రతకాలి, ఉత్తమమైన వాటిని తీసుకోవాలి. దేవుడు ఇష్టపడని మనం ఇష్టపడకూడదు, దేవునికి ఇష్టం లేనిది మనకు కూడా ఇష్టం ఉండకూడదు. చాలాసార్లు దేవుడు ఇష్టపడకపోయినా, దేవుడు నో అని చెప్పినా మనం మాత్రం ఎస్ అని చెప్తాం. ప్రభు వద్దన్నా మనం ఎస్ అంటాం, ప్రభు నో అంటే కూడా మనం ఎస్ అంటాం.
ప్రభు అది వద్దు, ఆ మార్గంలో వెళ్ళొద్దు అంటాడు, కానీ మనం అట్లే వెళ్ళిపోతాం అన్నమాట. అంటే సెలెక్షన్ బాగలేదు, ఎంపిక బాగలేదు, మనం తీసుకునే నిర్ణయాలు బాగలేవు. మన నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి. యెహోషువ ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒక తీర్మానం తీసుకున్నాడు. మనకు తెలుసు, యెహోషువ గ్రంథం 24 వచనంలో అంటాడు, మీరు ఎవరిని సేవించదరో సేవించండి, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవించు. తీర్మానాలు బలంగా ఉండాలి, మన తీర్మానాలు కరెక్ట్గా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మనం చేసే పని ఏదైనా సరే పవిత్రంగా ఉండాలి, అది పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు మెచ్చుకునేదై ఉండాలి మనం చేసే ప్రతి పని. కానీ దేవుడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మన పని మనదే, మన పని నా ఇష్టం అంటాం. ఏమంటాం? నా ఇష్టం. నువ్వెవరు నాకు చెప్పేది? నువ్వెవరు నాకు చెప్పేది అంట దేవునే. నువ్వెవరు నాకు చెప్పేది? నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఇట్లా అంటారు పిల్లలు, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నా ఇష్టం నాదే. ఒక ఆయన అన్నాడు, నీ ఇష్టం నీకు కష్టం అన్నాడు. నీ ఇష్టం నీకిష్టం, నీ ఇష్టం నీకే కష్టం, నీ ఇష్టం నీకే నష్టం. నీ జీవితంలో నష్టమైన పర్వాలేదు అనుకుంటున్నావా? కరెక్ట్ విధానంలో నువ్వు ఎంపిక కలిగి ఉండు. 4 విషయాలు తెలుసుకున్నాం. సరైన స్థలం, సరైన సమయం, సరైన ఆలోచన, సరైన ఎంపిక. మరి నీ జీవితంలో సరైనవి ఎన్నుకుంటున్నావా? సరిగా బ్రతకాలని కోరుకుంటున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక పేతురు రాసినటువంటి పత్రిక కీర్తనలో ఉన్నటువంటి విషయానికి రాశాడు. 3వ అధ్యాయంలో 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను అని చెప్తుంది. కీర్తనలో ఏం రాయబడిందంటే, మంచి దినములు చూడగోరువాడు వీటిని తీసివేసుకోవాలా అని రాయబడింది. మంచి దినాలు చూడాలనుకుంటే, రాబోయే దినాలు మంచిగా ఉండాలంటే, నీ ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు ఎలాగుండాలి? నీ ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు బాగుండాలి. నువ్వు ఫ్యూచర్ బాగుండాలనుకుంటావు కానీ నువ్వు మాత్రం బాగుండవు. ఫ్యూచర్ చాలా బాగుంది, నా ఫ్యూచర్ ఏమనుకున్నాను, నా స్టేటస్ మారిపోవాలి, నా స్థితిగతులు మారిపోవాలన్నప్పుడు నువ్వు మారాలా. నీ స్థితిగతులు మారాలంటే నువ్వు ముందు మారాలా. నీ ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు ముందు మారాలా. నువ్వు మారకపోతే నీ ఫ్యూచర్ అట్లే ఉంటుంది, ఎంత కాలమైనా మారవు. మన ఫ్యూచర్ బాగుండాలంటే ముందు మనము ఏం చేయాలి? మనము మార్చుకోవాల్సిన విషయాలు, సరి చేసుకోవాల్సిన సంగతులు, సరిదిద్దుకోవాల్సిన జీవితాన్ని సరిదిద్దుకోకపోతే మన ఫ్యూచర్ బాగుండదు. మన ఫ్యూచరు ఇప్పుడు మరియా, ఆమె ఫ్యూచర్ గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆమె ఎన్నుకున్న విధానం, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను గనక అది ఆమె యొద్ద నుండి తొలగిపోదు. అది ఆమె యొద్ద నుండి తొలగిపోదు, ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రేమైన వార్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 4 సంగతులు తెలుసుకున్నాం. మరియలో ఉన్న ఉత్తమమైన 4 సంగతులు గుర్తు చేస్తారా? 1, నంబర్ 1, సరైన స్థలము. 2వది సరైన సమయం, సరైన ఆలోచన, సరైన ఎంపిక. మరియలో ఉన్నటువంటి ఈ 4 సంగతులు మనం ధ్యానం చేసాం. ప్రభుచితం అయితే బేతని కుటుంబంలో మరొక పార్ట్ మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. మన కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రియ ప్రభు మరలా ఒకరోజు రాబోతున్నాడు. నమ్మిన వారు సరైన సెలక్షన్స్ కలిగి, సరైన జీవిత విధానాన్ని ఒక ట్రాక్లో మనం నడుస్తూ, ప్రభుకి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తూ, మన లైఫ్ స్టైల్ను అన్నిటినీ చేంజ్ చేసుకోవాలా. మన మైండ్ సెట్ను కూడా చేంజ్ చేసుకోవాలా. అర్థమవుతుందా? నేను ఇట్లనే పోతా, నేను ఇట్లనే చేస్తా అంటే నువ్వు అట్లనే పోతావు, అంతే కదా. నేను ఇట్లనే పోతా అంటే అట్లనే పోతావు, ఇట్లనే చేస్తా అంటే ఇట్లనే పోతావు. ఇప్పుడు సరి చేసుకోకపోతే నీ బ్రతుకు ఇక ఎన్నటికీ బ్రతుకు మారదు. టైం ఇచ్చినాడు దేవుడు, టైం ఇచ్చినాడు. ఇవ్వలేదా? ఎన్ని సంవత్సరాలైంది యేసుప్రభు ఈ లోకానికి వచ్చి? 2026 సంవత్సరాల క్రితం వచ్చినాడు.
ఆయన ఏ వేళ వస్తాడో ఎవరికి తెలియదు. ఆయన వచ్చినప్పుడు నమ్మిన బిడ్డలను, సంఘమును ఆయన వెంట పెట్టుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు సరి చేసుకుందామంటే అవుతుందా? బైబిల్ గ్రంథంలో వీళ్ళు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కన్యకలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు 5 మంది, బుద్ధి గలవారు 5 మంది ఉన్నారు. అందరికి ఒకటే డ్రెస్ కోడ్, సెలక్షన్ బాగలేదు, నూనె లేదు, అన్నీ ఉన్నాయి. ఏమి లేదు? చాలాసార్లు అన్నీ ఉన్నాయి అన్న, మాకు అదొక్కటే తక్కువ అన్న. అవును, నీకు తక్కువనే, ఎప్పుడు తక్కువనే. అన్నీ ఉన్నాయన్న, నాకు అదొక్కటే తక్కువ అన్న. నాకు అన్నీ మంచిగా ఉన్నాయన్న, కొంచెం అంతే, కొంచెం. అన్నీ బాగుంటాయన్న. నీకు అన్నీ కాదు, అన్నీ అన్నప్పుడు అన్నీ బాగుండాలా. అది ఎందుకు మిగిలింది నీకు? అదొక్కటి ఎందుకు? ఇదొక్క చిన్న వీక్నెస్ అన్న, అక్కడనే అన్న. కుండ బాగుంది, కుండ అంతా బాగుంది, నీళ్ళు పోసి పెట్టినావు, చిన్న రంధ్రం పడింది, ఏమవుతుంది? నీళ్ళన్నీ. నీ జీవితం కూడా అట్నే ఉంది. కొత్త కుండనే, ఎర్ర కుండనే, నల్ల కుండనే, ఫిల్టర్ నీళ్ళే పోసింది, ఏడ రంధ్రం పడిందో తెలియదు, అన్నీ అనే పోతున్నాయి. మన ఆదాయము చినిపోయిన సంచులు వేసినట్టే. బస్తలు వేసే చినిపోయిన బస్త ఉంటుంది కదా, చీకిపోయిన బస్తాల పైసలు వేసి నిలబడతాయి. మనం ఎంత చేసినా చినిపోయిన బస్తలు వేసినా, రంధ్రం పడింది, ఓలు పడింది, దాన్ని మూసేసుకోవాలా. పైప్ లీక్ అయితే ఏం చేస్తాం మనము? వాటర్ పైప్ లీక్ అయింది అనుకో, నల్ల పైపు, ఏం చేస్తాం? ఏదో ఒక ప్రయత్నం చేస్తాం, ప్లాస్టర్ వేయడమో లేకపోతే దాన్ని మార్చేయడం ఏదో ఒక చేస్తాం. అట్లనే ఫోన్లే బోర్లో మస్తు నీళ్ళుండే, ఏమనుకో ఫోన్ ఎట్లనే పోని అనుకుంటావా కదా? మనం కూడా అంతే, భక్తి జీవితంలో ఎక్కడో చిన్న ఓలు ఉంది, చిన్న వీక్నెస్ని తీసేసుకో. ఎవరమైనా అంతే. చెప్పే నేను కూడా నాలో ఏ వీక్నెస్ ఉన్నా తీసేసుకోవాల్సింది. దేవుడు నీ బలహీనతలో దేవుడు నీకు శక్తినిచ్చి వాటిని క్లోజ్ చేసేస్తాడు. కనుక దేవుడు నమ్మని వారు నమ్మండి, నమ్మినటువంటి మనం ప్రభు కొరకు జీవితం. ప్రభు ఏ వేళ వస్తాడో తెలియదు. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో నే మరకనే యుందము. యేసు ప్రభు రాకడా బుద్ధిగాల కన్యవా, బుద్ధి లేని కన్యవా, బుద్ధిగాల కన్యవా, బుద్ధి లేని కన్యవా, బుద్ధి లేకపోయినా వదిలివేయబడెదవు. బుద్ధి లేకపోయినా వదిలివేయబడెదవు. యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో నే మరకనే యుందము. యేసు ప్రభు రాకడా. తలలోంచని ప్రార్థన చేద్దాం.